స్కూల్ బంద్ కావాలి. ఓ పుష్, రేపు స్కూల్ బంద్ కావాలి. అమ్మా అమ్మా, ఏమ్రా గట్లోరుతున్నావు? మీ బాబుకి ఇట్లా కల్లోకొచ్చిండా ఏంది? నేను చూసినప్పుడు జుట్టు విరబోసుకొని నడింట్లో కూర్చొని ఉన్నది. ఏ వందన, నువ్వు అవన్నీ మొయ్యలేవు తీ. ఏవయ్యా సామాన్లని కొత్తింట్లో జల్దీ పెట్టుర్రి. ఏందయ్యా నువ్వు ఇంకా లుంగి కట్టుకొని తిరుగుతున్నావు? పో అన్నాడు, సామాన్లు చదురుపో. అత్తా, ఓ అత్తా, అత్తా. ఏందే మెదడు తక్కువ దానా? పొద్దున అట్లా అరుస్తున్నావు అడుక్కు తినేదానిలాగా. ఆకలి అత్తా ఆకలి, బుజ్జి పట్ల పేగులు కొట్టుకుంటున్నాయి. చాయ్లో 4 శక్నాలు వేసి రాదే. నీ అవ్వ నిన్ను సుఖంగా పెంచిందే పోరి. ఈ దౌడకు కొడితే ఆ గోడకు పోయి పడతావు. అవే పళ్ళు దోమినవా? పుల్లెక్కడ పళ్ళతో అత్త? చీ గలిసానప్ప, పళ్ళు దోమన్నాడా? గప్పుడు తిందువు గాని. అమ్మా ఆకలి. ఏందే లేసుడే తిండి మీద పడ్డారు ఇద్దరు? నైట్ కొంచెమే తిన్నా అమ్మా. పొట్టలో ఎలకలు క్రయింగ్ ప్లీజ్. 5 నిమిషాలు వేస్తా, మొక్కలు కడుకొని రండి. చిన్ని, నానమ్మ వాళ్ళ ఊర్లో మంచిగా చికెన్ తిన్నావానే? చికెన్ లేదు, మటన్ లేదు, కదేదో తావన మాసం అంటాం. ఏయ్ తావన మాసం కాదే, అవులే శ్రావణ మాసం అది. ఏదో ఒక మాసంలే అమ్మా. గా మాసం అని తోటకూర పాలకూర అన్ని కడ్డి పెట్టిళ్ళు. తినలేక సచ్చిన. నాలుక దూడు సప్ప పడ్డది. అయ్యో గడ ఎర్రగా తినొచ్చినా అనుకున్నా. ఇక చాలు మీ ముచ్చట్లు, పళ్ళు దొమ్ముకోపన్నాడు. వందన గీ చదివేందో, గీ పరీక్షలేందో, పొద్దుగాల లేసుడేందో, స్నానం చేసుడేందో, ఎవరి ఇవన్నీ అనుకున్నాడు. అవు కనిపించింది నీ అమ్మ. 11 గంటలకు లేచి గింత చాయ్ బొట్టు తాగి మళ్ళీ పండుకొని మళ్ళీ లేచి తిని ఈటీవీలో సీరియల్ చూసి 2 సార్లు ఏడ్చి వారంకి ఒకసారి అమృతం చూసి నవ్వి ఇట్లుంటే ఏం లొల్లి ఉండకపోయేది కదనే. అబ్బబ్బా, ఏం ఊహనే వందన, ఎంత బాగుందో. మనమ్మ ఆలని ఈలని కాదే, దేవుడిని అడగాలి. మన లెక్క చదురాని వాళ్ళకి పైసలు గట్టి గీయాలి ఆ దేవుడు. వెనకాల 7 ఎకరాలు ఉంటే పోరి పెళ్లికి వచ్చింది పెళ్లి చేసేటోళ్ళు. ఇప్పుడు చదవద్దని అనుకునేటోళ్ళు కదా. అవ్వే మీ అయ్య సంపాదించలే, మా అయ్య సంపాదించలే. ఏందో ఎప్పుడు పెద్ద అవుతామో, ఎప్పుడు పెళ్లి చేసుకుంటామో. ఈ చదువు కూడా ఎప్పుడు పోతుందో. ఆశ్రమ ఆఫర్ లెక్క మీ అమ్మ కత్తి. బట్టలు కొంటే ఇస్త్రీ ఫ్రీ అన్నట్టు చదవకుంటే స్కూల్లో కొడుతుంది, మార్కులు తక్కువ వస్తే ఇంట్లో కొడుతుంది. అవే వందన, పెన్న మీదకెళ్ళి పొయ్యిలో పడ్డట్టు అయింది నీ బతుకు. ఏమే వస్తుర్రా, చాయ్ పోసినా. నడు నడు, మళ్ళీ కుమ్ముతుంది. అత్త, మా నాయన నువ్వు చిన్నప్పుడు గిట్లనే అప్పాలు తినేటోళ్ళ? అవ్వే మా అవ్వ పొద్దుగాలనే గ్లాసెడ్ చాయ్ పోసి అందులో అప్పాలేసి ఇచ్చేది. అప్పుడు ఇట్లా మా అమ్మ మా మామ తిన్నారు. ఇప్పుడు వదిన మరదలు తింటున్నాం. అత్త, చిన్నికి చికెన్ తినాలందంట. జర 1 కిలో తెప్పిరాదు ఈరోజు. కిలో చాలుతుందానే? మిగిలితే దాసి పెట్టుకొని తిందాం తీ అమ్మా. కిలో తీసుకొనిరా. సరే, కుమ్మర్పల్లి మార్కెట్ పోయి నేను చికెన్ తెత్తగాని మీరు సప్పుడేక ఇల్లు ఉడిచి గిన్నెలు దోమి ఇంట్లోనే ఉండుండ్రి. అటు ఇటు తిరగకండి, అర్థమైతుందా? గట్లనే అత్త. గట్లనే అమ్మా. వందన, ఐస్ క్రీమ్ వచ్చింది, పైసలు ఉన్నాయా? ఏడనే, నాయన 20 రూపాయలు ఇచ్చిండు. దాంట్లో చంటిగడ్ 10 రూపాయలు దొబ్బేసిండు. ఇంకో 10 రూపాయలు నా ఖర్చులకు అయిపోయినాయి. చిల్లి గవ్వ కూడా లేదు నా దగ్గర. చా, ఎట్లనే నాలుగే లాగుతుంది. ఐస్ క్రీమ్ తినాలనుంది. అమ్మ దాచిపెట్టి ఉంటది. ఏడనే, ఏడా? పోపులో డబ్బాలు పెడతాను. నడు నడు. అందులో ఇగో పైసలు. చిన్ని, అవ్వ చిన్ని, అత్తకు తెలిసి చిరి చింతకు కొడుతుంది. నేను 100 సార్లు తీసిన, అమ్మకి తెలిసిందా? అయినా అమ్మ మర్చిపోతాడులే. నడు, ఐస్ క్రీమ్ ఓడిపోతాడు. సరే పా పా.
ఐస్ క్రీమ్ బాగుంది వందనా. చిన్ని స్వర్గంలో వేసుకొని పండుకున్నట్టుంది కదనే. అవే వందనా. అమ్మ పోపుల పెట్టకెళ్ళి పైసలు లేపేసి ఇట్లా ఐస్ క్రీమ్ కొనుక్కుందంటే సమ్మ ఉంటారు కదనే. అవ్వే చిన్ని, ఇప్పుడు ఆ పంది బావగాడు ఉంటే లాక్కొని పీక్కొని తింటుండే కదనే, దొంగ సచ్చినోడు. అవునే ఆ పొట్టోడు. అన్నా 2 రోజులు బడి బంద్ అంట. నువ్వేం ఫిక్కర్ చేయకన్నా, అది మంచిగానే చదువుతుంది. దానికి మంచి మార్కులు వస్తాయి, నువ్వు నిమ్మలంగుండు. చిన్నీకి వందనాకి చికెన్ కావాలంటే ఇప్పుడే తీసుకొని వస్తున్నా. సరే అన్నా, నేను మళ్ళా చేస్తా. చిన్ని, వందనా ఏడున్నరే? వామ్మో అమ్మా. తిను పద పద పద. అత్త గట్ల పోయి గిట్లొస్తేవి. ఎంత దూరం ఉందే చికెన్ షాప్? ఈయనే ఉంది కదా. సరే గాని మీరేం చేసిర్రు అప్పటి నుండి? చదువుకున్నామమ్మా. గమ్మత్ మాట్లాడతారు. వదినా మర్దలు ఇద్దరు దొంగలు. మీరు చదివినరానే? మీరు చదివితే పుస్తకమే నిద్ర పోతది. సరే గాని ఒక 10 నిమిషాలు ఆగుండ్రి, వంట చేసి వచ్చి పిలుస్తా. చికెన్కి 40 తీసుకెళ్ళినా కదా, ఇంకా 20 ఉండాలి కదా. ఏమైంది? ఈ పూరగాలేమన్నా తీసిర్రా? చిన్ని, వందనా, చిన్ని ఏడున్నరే? చెమ్మ చెక్క చారగేసి మొగ్గ అట్లా పోయంగా అరకి చంగ. నేను గిట్లా బయటకు పోయినప్పుడు మీరెటన్నా పోయిర్రా? ఎడికి లేదత్త, ఈడనే చమ్మచెక్క ఆడుకున్నాం రాయ్. చెమ్మ చెక్క. ఏయ్ ఆపుండ్రి. చమ్మ తన్నుడుదంతే మూలకు పోయి పడతారు. వంటగదిలోకి ఎవరు పోయిర్రే? చిన్ని, ఇద్దరం పోయినామమ్మా. ఎక్కిలేస్తే నీళ్ళు తాగినాం కదా వందనా. అవత్త ఎక్కిలేసి నీళ్ళు తాగినాం గంతే. ఏమైంది అత్త? ఏంది ఎక్కీలొచ్చినాయ నీళ్ళు తాగిరా, లేదంటే సమ్మగుంటదని ఐస్ క్రీమ్ తిన్నారా? చెప్పురి, దిక్కులు చూస్తారేంది? చెప్పు చిన్ని. ఐస్ క్రీమ్ ఏంది యార్? అందులో పురుగులుంటాయి కదమ్మా. మేమేం తినలే. అవత్త నాకు కూడా చిన్న లెక్క ఐస్ క్రీమ్ అంటే చిరాకు. దాన్ని చూస్తే కళ్ళు తిరుగుతాయి. ఎందుకత్త గుచ్చి గుచ్చి అడుగుతున్నావు? పోపుల డబ్బా నుండి 20 రూపాయలు కనిపిస్తలేవు. మీరిద్దర్లో ఎవరైనా తీసిరా? ఏందమ్మా పైసలు తీసుకునేది? మేమా పోపుల పెట్టలుండా? నేను చూస్తే 2 కాళ్ళు గజగజ వణుకుతాయి. పైసలు తీస్తామా? వామో. అంతే అంటావా? అంతే అమ్మా. మీరు పైసలు తీయలే. తీయలే. మరి ఐస్ క్రీమ్ పుల్లలు ఎక్కడివే? ఇద్దరు దొంగలున్నారు, చెప్తా మీ పని. బట్టల మీద మరకలేంది? నాలుకలు బయట పెట్టుర్రి. పెట్టు నాలుకలు బయట. ఏడికెళ్ళొచ్చినాయి దొంగ బుద్ధులు మీ ఇద్దరికి? అమ్మా మాట్లాడుకుండ్రి. ఇంకొకరినొకరు వెనకేసుకొని వస్తున్నారు. చేసిన పాగల్ పనికి సిగ్గు లేదానే? అరే అత్త, పాపం దానికి ఏం తెలియదు, నేనే తీసిన. పోయి గొడకొచ్చి వేయుండ్రి. అత్త చిన్ని తప్పేం లేదత్త. నేను వేస్తా. పోయి వెయ్యండి గోడకొచ్చి. అమ్మా కదులుతే తోలు తీస్తా. సారీ చిన్ని, నా వల్ల నీకు పనిష్మెంట్. లేదు లేవే, తప్పు నాదే. పోపుల పెట్టెలో పైసలు ఉంటాయని నేనే కదా చెప్పింది. సారీ వందనా. లేన్రి, ఇంకోసారి ఇట్లాంటి దొంగ కథలు పడితే కీలు ఇచ్చేస్తా. పోయి మొక్కలు కడుకొని రండి. చికెన్ రెడీ అయింది, తిందురు. అమ్మా బాగా కాళ్ళు వస్తున్నాయే. అయ్యో చిన్ని, కాళ్ళు వస్తున్నాయా? సారీ చిన్ని. వందనా, అయ్యో నా కాళ్ళు ఎందుకు పట్టుకున్నావు? లే. ఆగవే, కాళ్ళు వస్తున్నాయి కదా, నా వల్లే, నా తప్పే. ఏ తప్పేందండి? ఆ మాటలేంది? అవే
మరి అంతసేపు గోడ కూర్చేసినాం కదా మరి. నేనంటే నీకు చాలా ఇష్టం కదా వందన. ఇష్టం కాదే, నువ్వు నా అత్త కూతురువి, నా మర్దలివి, నా ప్రాణమే. వందన, మనం ఎప్పుడు గిట్లనే కలిసి ఉండాలి. గట్ల నేనే. పదవి ముఖం గారుకొని ఆకలేస్తుంది, చికెన్ కుమ్మేద్దాం. వామ్మో, ఇప్పుడు చికెన్ గికెన్ అంటే చీరుతుంది. అవ్వే ఒక పని చేద్దాం, కొంచెం అలిగినట్టు చేద్దాం, పన్నట్టు యాక్టింగ్ చేద్దాం, అప్పుడు అమ్మ చేసుకోవుతుంది. అబ్బా, మంచి ఐడియా చెప్పినవే. పద పండుకుందాం. ఏందే చికెన్ చికెన్ అన్నారు, లేవుండ్రి. లేదమ్మా, నాకు ఆకలి లేదు. అవత్తా, నాకు కూడా ఏం ఆకలి లేదు. హే పాగల్గాల, చికెన్ పాడైతది, లేవుర్రి. నడువురి తిందురు. ఉట్టి కడుపుతో వండుకోదు. నడువురి నడువురి. వద్దమ్మా. లేస్తారా? 4 తగలీమంటారా? లేస్తాం లేస్తాం, మళ్ళీ కొట్టద్దు. ఇప్పటికే ఒళ్ళంతా ఊనమై ఉంది. హా రండ్రి. పద చిన్ని. ఏమైందే గట్లున్నావు? కుక్కని కొట్టినట్టు కొట్టి ఏమైంది అంటున్నావా? అవు ఇంకా కాలు ఇరవలే, సంతోషించు. ఏం చేసినా మీ మంచి గురించి, అర్థమైతుందా? ఇక తిట్టకు, ఇంకొకసారి చేయంలే. అయినా పైసలు అడిగితే నేను ఇస్తా కదనే. నువ్వు ఇయ్యవు కదమ్మా. ఇయ్యకపోతే గట్ల పోయి తీస్తారా? ఇగో అత్త, ఇటు చెయ్యి. ఇక తీయదు అది. అమ్మా, నాకు కాళ్ళు వస్తున్నాయని వందన ఏడ్చింది తెలుసా? వందనా, నువ్వెందుకు ఏడ్చినవే? ఏమో అత్త, దాని అట్లా చూస్తే పానం తిప్పినట్టయింది. దాని కళ్ళలో గట్ల చూస్తే నాకు ఏడుపు వచ్చింది. నా కళ్ళలో నీళ్ళు తిరిగినాయి తెలుసా. నేనంటే దానికి మస్తు ఇష్టమమ్మా వందనకి. ఇద్దరు కలిసిమెలిసి ఉండుండ్రి గాని ఇట్లాంటి పనులు చేయకుండ్రి, అర్థమైందా? సరే అత్త. తినుండ్రి ఇంకా. అమ్మా, దొంగముఖం దానా, దెయ్యంలోకి ఏందే ఇది? అది నేను అడగాల, నువ్వేం చేస్తున్నావు బావా ఇక్కడ? అది చెప్తాలే గాని ముందు జడ కట్టుకోవే, చూడలేక సస్తున్నా.